ఐకేపీ కొనుగోలు సెంటర్కు ప్రభుత్వ స్థలాన్ని కేటాయించాలని కరీంనగర్ జిల్లా చిగురు మామిడి మండలం బొమ్మనపల్లిలో రైతులు, హమాలీలు, ట్రాక్టర్ యూనియన్ అందరూ కలిసి రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. సంఘటనా స్థలానికి తహసీల్దార్ ఎస్ఐ చేరుకుని రైతులకు ఎంత నచ్చచెప్పినా వినలేదు. చెరువు దగ్గర స్థలాన్ని అధికారులు పరిశీలించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి మాట్లాడదామని అనటంతో ఆందోళన విరమించారు. రైతులకు పండించిన ధాన్యాన్ని ఆరబోసేందుకు స్థలం లేక నానా ఇబ్బందులు పడుతున్నాము. రోడ్ల మీద పోతే యాక్సిడెంట్లు అవుతున్నాయి. పోలీసు వాళ్ళు కేసులు పెడుతున్నారు. మా గ్రామంలో ఉన్నటువంటి 680 సర్వే నెంబర్లో కొంత మిగులు భూమి ఉంది. బండరాళ్లతో కూడిన పంచరాయి భూమి ఇది చెరువుకు దగ్గరలో ఉంటుందని మాకు స్థలాన్ని కేటాయిస్తలేరు. అందుకోసమే ఇవాళ మేము ధర్నా చేయడం జరిగింది. రేపటి ఎంఆర్ఓ గారు ఆర్టీఓ గారికి ప్రపోజల్ పంపి మాకు పోస్టింగ్ ఇవ్వకుంటే రాబోయే రోజులలో దీన్ని పూర్తిగా రిలే నిరాదీక్షలు చేపడతాం. ఎంఆర్ఓ ఆఫీసును ముట్టడిస్తాం. దీని వెంబడే మాకు ఈ యొక్క 2 ఎకరాలన్నరతో కూడిన ఒక ప్రొసీడింగ్ ఇచ్చినట్లయితే దాన్ని డెవలప్ చేసుకొని రైతులు ధాన్యం ఆరబోసేందుకు తయారు చేసుకుంటామని తెలియజేస్తున్నారు. రైతు ఐకేపీ స్థలం కోసం గత 21వ తారీఖు జనవరి 2023 నుంచి మాకు ఐకేపీ స్థలం కావాలని మేము కొట్లాడుతున్నాం. ఈ స్థలము ఇక్కడ ఏంటంటే మాకు హై స్కూల్ దగ్గర ఇక్కడ మాకు దాదాపుగా 5-6 ఎకరాలకు సంబంధించిన 680 సర్వే నెంబర్లో ప్రభుత్వానికి సంబంధించిన భూమి ఉంది. కానీ ఈ యొక్క ఎత్తులో ఉన్న ఈ భూమి చెరువు నీళ్లకును ఎత్తుకు దాదాపుగా 4 నుంచి 5 మీటర్ల హైట్లో ఉంటుంది. ఇది మన గ్రామానికి ఉపయోగపడుతుందని మేము ప్రయత్నం చేస్తున్నాము. దాదాపుగా పొన్న ప్రభాకర్ సార్ను కూడా కలిసినాము. మరి ఆడియో గారు కూడా వచ్చారు. ఇక్కడ 2.5 ఎకరాలు మీరు దీన్ని తీసుకోవచ్చని ఆయన తెలియజేసారు. కానీ ఎంఆర్ఓ దగ్గర ఆగింది. ఇది ఎంఆర్ఓ గారు కూడా రేపు తప్పకుండా ఇది మాకు మా ఊరికి అనుకూలంగా ఆయన ప్రపోజల్ ఇస్తే మేము సంతోషపడతాం. లేకుంటే ఫర్దర్గా మేము ఇక్కడ రిలే నిరాహార దీక్షలైనా చేపడతాం. లేకుంటే ఎంఆర్ఓ ఆఫీస్ ముట్టడి చేస్తాం. అవసరం అనుకుంటే కలెక్టర్ ఆఫీస్ కూడా ముట్టడి చేస్తాం అని మేము తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా మాకు ఇది సానుకూలంగా ఈ స్థలం రావాలని కోరుకుంటున్నాం.